గౌరవనీయులైన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు, గతంలో వర్ధనపేట శాసనసభ్యుడిగా ఇవాళ వర్ధనపేటకు ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న గౌరవనీయులు మరి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మరొక ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ చీఫ్ విప్, ఈ రోజు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న దాస్యం వినయ్ భాస్కర్ గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు అన్న బండా ప్రకాష్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న బసవరాజ్ సారయ్య గారు, మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు వరంగల్ ఈస్ట్ ఇన్ఛార్జ్ గా ఉన్న తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న చెల్ల ధర్మారెడ్డి గారు, కూడా చైర్మన్ గారు సోదరులు సుందర్రాజ్ గారు, గౌరవనీయులు సోదరిమణి లలితా యాదవ్ గారు, గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు గారు, గౌరవనీయులు జనార్దన్ గౌడన్న గారు, కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన సీనియర్ నాయకులకు, గౌరవనీయులైన వర్ధనపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులకు, అదేవిధంగా వివిధ డివిజన్ల అధ్యక్షులకు, గౌరవ కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో మనసుల్ని తిట్టుకోండి, బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, మరి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, వర్ధనపేట నియోజకవర్గం నుండి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రాత్రి 9 అవుతుంటే కూడా కదలకుండా రేపు వర్ధనపేటలో కసి తీరా ఓటేస్తాం, తప్పకుండా ద్రోగులను కసి తీరా కాటేస్తాం అనే విధంగా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మన అభ్యర్థి సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తామని ఇక్కడ సమావేశంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ గారికి కూడా హృదయపూర్వకంగా అడ్వాన్స్ గా కాబోయే ఎంపీ కాబట్టి అడ్వాన్స్ గా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వరంగల్లో ఉద్యమకారులకు స్థానం కల్పించాలి అనే నినాదం ఎప్పుడైతే కడియం శ్రీహరి గారు మోసం చేసి నయవంచనకు పాల్పడి గొంతు కోసి టికెట్ తీసుకొని పోయిండో, పార్టీ మారిండో ఆనాడే వచ్చింది. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక డాక్టరు, 24 ఏళ్లుగా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ ఈ రోజు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఒక సీనియర్ నాయకుడైన సుధీర్ కుమార్, ఒక ఉద్యమ నాయకుడైన సుధీర్ కుమార్ గారిని ఈ రోజు మన అభ్యర్థిగా మీ ముందుకు పంపించడం జరిగింది. గతంలో పసులూరు దయాకర్ గారు ఆనాడు వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి ఆ తర్వాత పార్లమెంటుకు అవకాశం వస్తే మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించినారు. తదనంతరం రెండోసారి కూడా ఆయనకి టికెట్ ఇస్తే అప్పుడు కూడా గెలిపించినారు. మరి ఈ రోజు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇవాళ వరంగల్లో జరుగుతున్నది, పార్లమెంట్ లో జరుగుతున్నది విశ్వాసఘాతకులకు ఒక నిబద్ధత, విశ్వాసం ఉన్న నాయకుడికి మధ్యన జరుగుతున్న పోరాటం అనే మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇద్దరు ద్రోవులు, ముగ్గురు నిజమే చెప్పానంటే, మార్నేని రవీంద్రరావు అంటే ఆయన మన పార్టీలో ఉండి ఇవాళ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ అయినాక ఆయన కాంగ్రెస్ లకు పోయింది. ఆరూరి రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈసారి ఓడిపోగానే వెంటనే బీజేపీలో పోయింది. ఇంకొక వైపు ఏమో కడియం శ్రీహరి గారు, ఆయన ఒక్కసారి ఆలోచించండి, ఆయన టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందే 2013లో, సరిగ్గా నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 నెలల ముందు వచ్చిండు, వచ్చినాక 4 నెలల ముందే వచ్చినాక ఆ రోజు కేసీఆర్ గారు ఆయన సీనియారిటీకి, వయస్సుకు, అనుభవానికి ప్రాధాన్యతనిచ్చి పార్లమెంటుకు పంపించిండు. వరంగల్ పార్లమెంటుకు మీరు గెలిపించిన తర్వాత సంవత్సరం లోపలనే ఆయనని ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తీసుకొచ్చిండు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి శాసన మండలికి తీసుకుపోయిండు. ఈసారి 2023లో గన్పూర్ లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిండు. అంటే 10 ఏళ్లలో 3 చట్టసభలు,
లోక్సభ, శాసన మండలి, శాసనసభ. బహుశా నాకు తెలిసి ఈ వేదిక మీద కూర్చున్న ఏ నాయకుడికి కూడా 10 ఏళ్లలో కన్ని పదవులు రాలే, కడియం సీఎల్కి వచ్చినట్టు పదవులు రా. మీదికెళ్ళి ఈసారి కుట్ర చేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ ముందు పార్టీలకు వెళ్ళి పంపించిండు. పసునూరు దయాకర్ని పంపించిండు, రాజన్నని ఇబ్బంది పెట్టిండు, తర్వాత మన ఆరూరి రమేష్ నిలగొట్టిండు, అందరు నిలగొట్టి టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకున్న రోజు కూడా ఎంతో తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. నాకే ఫోన్ చేసిండు, అన్న రామన్న సారు టికెట్ కన్ఫర్మ్ చేసిండు నా బిడ్డకు, మరి ఇవాళనేమో నా బిడ్డ రాలేదు మీటింగ్ కు, రేపు ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటది, జరా సార్ దగ్గర ఎవరున్నారో చెప్పు అన్నాడు. నేను ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటే అప్పుడు మన మహబూబ్ నగర్ వాళ్ళది ఎలక్షన్ ఉంటే అక్కడెక్కడో క్యాంప్ ఉంటే ఆడికి పోయినా. ఆడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా సార్ కడియం సీఆర్ గారు తన ఫ్యామిలీతో వస్తారట అంటే సార్ వెంటనే రేపు భోజనానికి రమ్మన్నాడు. భోజనానికి వచ్చిండ్రు, భోజనం చేసిండ్రు, 2 గంటలు కూర్చున్నాడు. నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి సార్, నాకు కొద్దిగా ఎక్కువ సాయం చేయాలి వరంగల్ కన్నాడు. అది కూడా ఓకే అన్నాడు సారు. ఎన్ని అయిపోయినాక మంచిగా సంతృప్తిగా ఫోటోలు దిగి ఎక్కడ వాళ్ళు అక్కడ పోయింది. తెల్లారి ఆ కావ్య కూడా నాకు ఫోన్ చేసింది, అమ్మాయి, అన్న మా ఆయన గుంటూరు ఒంగోలు, ఆయన ఎక్కడో ఆంధ్ర, ఆయన కూడా కేసీఆర్ సార్ ఫ్యాన్ అయిపోయింది అన్న, మొదటిసారి కలిసిండు, పెద్ద ఫ్యాన్ అయిపోయిండు కేసీఆర్ గారితో. గంట కూర్చున్నాక ఇంత గొప్ప నాయకుడి కింద నువ్వు పనిచేసే అదృష్టం నీకు వచ్చింది అన్నాడు. ఫ్యాన్ అయిపోయిందన్నా అని ఆమె కూడా చెప్పింది. చాలా సంతోషం ఉందన్నా, నాకు అవకాశం ఇచ్చిందని పొద్దున 10:30కు మాట్లాడింది. ఏమైందో ఏమో తెలియదు, సాయంత్రం 4:30-5 గొట్టంగా ఉత్తరం పంపింది. మరి ఆ 10:30 నుంచి 4:30 లోపల ఏమైందో నాకెరకలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాయ చేసిండ్రో, ఏం ఆలోచనలు వచ్చినాయో, 4:30కు ఫ్లైట్ ఎక్కిండ్రు, ఢిల్లీ పోయినరు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఈ రోజు జరుగుతున్న ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు, కేవలం ఒక రెగ్యులర్ గా రొటీన్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నిక కాదు. ఈ ఎన్నిక 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. నేను ఉత్తగానే అంటలేను 100 రోజుల అబద్ధం అని. ఒక్కసారి మీరే చూడండి, మీ ముంగట టీవీలు కూడా పెట్టినాం. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలకు ఈస్ట్ 1 కలర్ సినిమా చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకునేటప్పుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. ఎన్నికలకు ముందేమో అభయ హస్తం, ఎన్నికలు అయిపోయినాకనేమో భస్మాసుర హస్తం అయిపోయింది, అదే హస్తం. ఇలా ఒక్కసారి చూడండి, రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏమేం చెప్పిండో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన? అన్నాడు, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి అయితేనే ఉన్నా, వెంటనే ఎంబడే మీకు 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా అన్నాడు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలని మా తమ్ముని కోరుతా ఉన్నాడు. వెంబడే 2 లక్షల రుణమాఫీ అనే మాట మనం అడగలే, ఎవరు అడగలే, డిమాండ్ చేయలే, చేస్తా అన్నాడు. అదే విధంగా రైతులకు ఏం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా, వరికి మద్దతు ధరకు అదనంగా 1850 ఉంటే దాని మీదికెళ్ళి 500 ఇస్తా కింటాలకు, నేను అధికారంలోకి రాగానే అని నమ్మబలికిండు. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నారంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు అంటే, నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడ బ్యాంకు కోరి, ఎంబడే రుణం తెచ్చుకోండి, ఎంబడే 2 లక్షల రుణమాఫీ చేస్తా. అయిందా? అయిందా? మార్పు బాగున్నదా? రైతులను అడగాలి మనం. మోసపోయినరు మీరు, ఈ మోసగాని మాటలు నేను గుర్తు చేయాలి. 2 లక్షల రుణమాఫీ అయినందుకు ఖచ్చితంగా రైతులు దండించాలని నేను కోరుతున్నా. అదే విధంగా డిసెంబర్ 9 నాడు ఏమన్నాడు? కేసీఆర్ 2000 పెన్షన్లు ఇస్తున్నాడు, నేను 4000 పెన్షన్లు ఇస్తా అన్నాడు. 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అని నమ్మవలికిండు. ఆ వీడియో కూడా చూపెట్టాలని కోరుతా ఉన్నాను. వస్తుంది కదా, వచ్చే నెల మీకు 4000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మా 2000 కాదు, ఇండియాలో రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఇంట్లో ఉండే మనోడు వచ్చి కాళ్ళు వస్తుంటాడో కాళ్ళు గుంచుతాడో నాకు తెలియదు, కానీ 2000 అయితే ఆ 2000 కూడా ఎగ్గొట్టిండు సిగ్గులేనోడు. 2000 4000 చెప్తా అన్నాడు,
జనవరి నెలలో 2,000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ఇంత పచ్చి మోసగాడు. వడ్లకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. క్వింటాల్కి నేను రాగానే ఎంబడే 500 బోనస్ పెట్టి, అది కూడా వీడియో పెట్టి. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరకు కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో మొత్తుకునే బాధ్యత 2,500కు క్వింటాల్ మొత్తుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొత్తం తీసుకొని తినలేము, కష్టమవుతుంది. కానీ 2,500 రూపాయలు, 2,500 బోనస్, 500 బోనస్ కలిపి ఎంఎస్పి కలిపి 2,500. దయచేసి వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి రైతును అడగాలి, వచ్చిందా 2,500, వచ్చిందా 500 బోనస్, వచ్చిందా రాలేదా? 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, కడియం శ్రీ గారు కోటేయండి. రానోళ్ళు ఖచ్చితంగా సుధీర్ అన్నకు కారు కొట్టు కొట్టేయమని చెప్పాలి. తులం బంగారం అన్నాడు. మన ఆడబిడ్డలకు సెంటిమెంట్, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాను లగ్గానికి, కానీ మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను. ఒక్కసారి తులం బంగారం పెట్టు. కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చే. వచ్చిందా తులం బంగారం? వచ్చిందా తులం బంగారం? ఆడబిడ్డలు అడగాలి, వచ్చిందా? మరి రానందుకేద్దామా కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గు లేకుండా? ఇంకొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి, నెలకు 2,500 ఇస్తాం ఆడబిడ్డలకు, 100 రోజుల్లో గ్యారంటీలన్నీ చేస్తా, నాది గ్యారంటీ మహాలక్ష్మి అని అది కూడా పెట్టు. 100 రోజుల్లో 2,500 ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అత్తల కష్టాలు చూసి నగదు మా అత్తల పేరు ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట దుఃఖం వేస్తే ఇంత మంచి సెంటర్ ఉండడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక 2,500 పడ్డా ఖాతాలలో? 4,000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 2,00,000 రుణమాఫీ అయ్యిందా? ఫ్రీ స్కూటీలు అని వచ్చినాయా? ఏది రాలే. కానీ మీరందరూ సినిమాలు చూస్తారా? ఇవాళ సినిమాలలో సీక్వెల్ వస్తున్నాయి. బాహుబలి అనే సినిమా వచ్చింది ఆ మధ్యన. బాహుబలి పార్ట్ 1 వచ్చింది, అటెంగా పార్ట్ 2 వచ్చింది. అట్లనే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1, ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్ 2. అప్పుడేమన్నాడు అసెంబ్లీ ముంగట, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ నేను చేస్తా, నేను సంతకం పెడతా అని నరికింది. ఇప్పుడేమైంది? 100 రోజులు అయిపోయింది, రుణమాఫీ లేదు, మన్ను లేదు. అందుకే ఇవాళ ముఖం చేస్తలేదు కాబట్టి కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏ ఊరికోతే ఆ ఊర్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి మీద ఓటు పెడుతుండు. యాదగిరిగుట్టకు పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఆగస్టు 15 ఆగస్టుకు నేను రుణమాఫీ చేస్తా, మీ అందరికి దండం పెడుతున్నా అని మోసం పార్ట్ 2 సీక్వెల్ తీసిండు. రేపు ఎల్లుండి వరంగల్కి వస్తాడు, భద్రకాళి అమ్మ మీద ఒట్టు పెడుతున్నా అంటారు. మరి మన భద్రకాళమ్మ డేంజర్, మన జాగ్రత్తగా ఉండాలి, మా వినాయన మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్టు పెడతాడు. బాసర వేయిండు, సరస్వతి తల్లి మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మన తప్పు కాదు. మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే అది మన తప్పు కాదు, ఎందుకంటే మంచితనం ఉన్నోళ్ళు నమ్ముతారు. కానీ రెండోసారి అదే మనిషి మనల్ని మోసం చేస్తే బరాబర్ అది మన తప్పే అవుతుంది. ఈ మాట మన రైతులకు, మన ఆడబిడ్డలకు, ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇలా కడియం శ్రీహరిది ఒక మోసం అయితే రేవంత్ రెడ్డిది మరొక మోసం. అందుకే ఈ మోసగాళ్ల ముఠాకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది. రాజన్న చాలా విషయాలు చెప్పిండు, నేను దాని లోతులకు పోను. కానీ ఒక్కటి మాత్రం పక్కా వాస్తవం,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇలా తెలంగాణ ప్రతి గ్రామంలో రోజొక్కసారన్న కేసీఆర్ గారిని తలుచుకున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయిన ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు. నీళ్లు రాని ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కళ్ళ మంటతోని పంటలు ఎండిపోతుంటే నీళ్లు ఇచ్చే అవకాశం ఉండి కాళేశ్వరం కాడ రిపేర్ చేసి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలని పంటలు ఎండుతుంటే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఇది వాస్తవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈసారి ఈ ఎలక్షన్ల కింద మీరు గట్టిగా మనందరం తల్లాడి ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మీరు గులాబీ జెండాకు కేసీఆర్ దళానికి కట్టబెడితే సంవత్సరం లోపలే మళ్ళా కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తది. ఇప్పుడు తప్పించుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళా 4 ఏళ్ళు దొరకరు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఇప్పుడే కర్రు రాల్చి వాత పెట్టాలి. వాళ్ళ మోసానికి తప్పకుండా గుణపాఠం చెప్పాలి. ఒక మోసం కాంగ్రెస్, మరొక మోసం ఆరూరి రమేష్ బీజేపీ. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ గారు ఆరూరి రమేష్ కు? 2 సార్లు ఎమ్మెల్యే చేసింది పాపమా. 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబెట్టి టికెట్ ఇస్తే వర్ధన్నపేట ప్రజలు మీరు గెలిపించింది పాపమా. ఏం తక్కువైంది ఆయన? ఇవాళ బీజేపీ పార్టీలో పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించాలా, బీజేపీకి ఎందుకు ఓటేయాలా మనం? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. మామూలు ఎయిర్పోర్ట్ ఉన్నది, దాన్ని పునరుద్ధరించవయ్యా, మీ కిందికి వస్తుందని కేంద్ర ప్రభుత్వం కిందికి మమ్మల్ని ఏం చేయమంటే కట్ చేస్తామని చెప్పి 100 సార్లు అడిగిన 10 ఏళ్లలో దానికి కనీసం ఫైల్ మీదకి దుమ్ము కూడా దులపలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 సార్లు అడిగినాం. మెగా టెక్స్టైల్ పార్కు మా పరకాల నియోజకవర్గంలో మా ధర్మారెడ్డి అన్న కష్టపడి అక్కడి రైతులను నొప్పించి మెప్పించి అక్కడ భూసేకరణ చేసి భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టినాం. ఒకప్పుడు అజంజాహి మిల్లుండే ఇక్కడ, అంతకు ధీటుగా బ్రహ్మాండమైన పార్కు పెడుతున్నాం. సహకరించమంటే సహకరించలేదు. ఆఖరికి మొన్నేదో తూతూ మంత్రంగా డ్రామా కోసం ఏదో ఆర్డర్ వారేసింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. కోచ్ ఫ్యాక్టరీ లేదు, ఏం లేదు, ఏదో రిపేర్ల దుకాణం పెడతామని ఇవాళ వచ్చి రాయేసిపోయింది. అదే విధంగా వర్ధనపేట నియోజకవర్గంలో గాని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాని ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఆలోచించాలి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటున్నది గోదావరి జలాల్లో మన అవసరాలు తీరక ముందే ఆ గోదావరి జలాలను ఇవాళ కిందికి కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతా అంటున్నాడు. ఇచ్చంపల్లి ఇక్కడ ప్రాజెక్టు కట్టి. ఈ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆయనకు మోడీని అడ్డుకునే శక్తి లేదు. ఎందుకు వేయాలి బీజేపీ ఓటు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. 10 ఏళ్లలో 10 సార్లు అన్నాడు నరేంద్ర మోడీ, తల్లిని చంపిండ్రు, బిడ్డలు వేరు చేసిండ్రని తెలంగాణ ఏర్పాటు మీద విషం జిమ్మినందుకు ఓటేయన్నా, 5 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో బలవంతంగా కలిపినందుకు ఓటేయన్నా, లేదా మనకిచ్చిన పునర్విభజన చట్టంలో ఒక్క హామీ నిలబెట్టుకున్నందుకు మనం ఓటేయన్నా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టినందుకు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టినందుకు, ఇచ్చిన ఒక్క మాట నిలుపుకున్నందుకు ఓటేయన్నా, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుకు, ఒక్క నవోదయ పాఠశాల పెట్టినందుకు, ఒక్క విద్యా సంస్థ పెట్టినందుకు ఓటేయన్నా, లేదా 2014లో నువ్వే కదా డైలాగులు పెట్టినావు, నేను భారతదేశానికి మొత్తం ఏదైతే నల్లధనం బయటికి పోయిందో దాన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాడు నరేంద్ర మోడీ. పడ్డాయా 15 లక్షలు? పడ్డాయా మోడీ 15 లక్షలు? పడలే. దేశంలో ఎవరికి రాలే 15 లక్షలు రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇలా ఇచ్చిండా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, 2022 సంవత్సరం కల్లా చేసిండా? ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు, కేసీఆర్ పెట్టిండు తప్ప మోడీ పెట్టలేదు దేశంలో. అదే విధంగా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు అన్నాడు, 5 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు. ఇవేమైనా మోడీ గారంటే ఇవేమి చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు? జై శ్రీరామ్. అదొకటే తెలుసు, జై శ్రీరామ్. మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్టలో మనం కట్టలేదా యాదాద్రి? మనం ఎప్పుడైనా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా? జై శ్రీరామ్ అనాలే, అక్షింతలు పంపాలి, ఇంటికి ఓట్లు అడగాలి. శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. దేవుడు అందరి వాడు. దేవుడు బీజేపీలకు మాత్రమే దేవుడు కాదు, మనకు కూడా ఆయనే దేవుడు. దేవుడితో మనకు పంచాయతీ లేదు. రాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే పండబెట్టి తొక్కుదామనే మాట ఈ సందర్భంగా నేను మీకు చూపిస్తా ఉన్నా. ఒక్క పుట్ట పైసా పనిచేయలే బీజేపీ ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ. అట్లాంటి వాళ్ళని ఎందుకు ఆదరించాలి? ఏం చేసిందని ఇలా వాళ్ళ కోట్లు వేయాలి?
ఏం చేస్తారని చెప్పి రేపు ఓట్లు వేయాలనే మాట దయచేసి ఆలోచించుకొని నేను కోరుతా ఉన్నాను. నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ పార్లమెంట్ ఎన్నిక సుధీర్ కుమార్ ఎన్నిక కాదు. ఈ పార్లమెంట్ ఎన్నిక మనందరి బతుకుదేరుకు సంబంధించిన ఎన్నిక, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. తెలంగాణకున్న ఒక్క గొంతు కేసీఆర్. ఆ కేసీఆర్ గారినే ఇలా ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయం చేస్తూ ఇవాళ మన పార్టీని పొందబెట్టాలని ఆలోచన చేస్తున్న తరుణంలో మనకు సవాల్గా వస్తున్న ఎన్నిక. ఎదుర్కొందామా, కొట్లాడదామా, గెలిచి గెలుద్దామా, లేదా మళ్ళీ సుధీర్ ఎలక్షన్ కదా నాకేందని వేరే ఆలోచన చేద్దామా? ఆలోచించండి. మన ఎలక్షన్ అనేది కొట్లాడదాం, ప్రతి బూత్ లో మెజారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం. మీ దయాకర్ రావు గారు చెప్పినట్టు, వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు వర్ధనపేట నుంచే చైత్ర యాత్ర ప్రారంభం కావాలి. వరంగల్ లోక్సభ గెలవాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే